అసలు ఆటిజం అంటే ఏంటి? ఇట్స్ అ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అండి. అది కిడ్స్కి వస్తుంది. ఇది డిటెక్ట్ అవుతుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ఇంట్లో క్లాషెస్ ఎక్కువ ఉన్నా, ఆవిడ బాగా డిప్రెషన్‌లో ఉన్నా, ఊరికే గొడవల్లో ఉన్నా, దీనికి దానికి లింక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? హిస్టరీ తీసుకుంటే 99% ఆఫ్ ద మదర్స్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఐ థింక్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. మోస్ట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రతి హైపర్ యాక్టివ్ కిడ్ ఆటిస్టిక్ అయిపోవాల్సిన అవసరం లేదు కదా. ప్రతి హైపర్ యాక్టివ్ కిడ్ ఆటిస్టిక్ కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఆటిస్టిక్ కిడ్స్ ఈ మధ్యలో సడన్ గా ఎందుకు ఇట్ ఈస్ రైజింగ్ లైక్ దట్? ద నంబర్ వన్ కాజ్ ఇస్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా బెటర్? తక్కువ రోజుల్లో నా ట్రీట్మెంట్ ఇస్ గివింగ్ యూ అ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్. ఓకే. 3-4 yearsలో ఆ స్పీచ్ థెరపీ అవన్నీ తీసుకునే రిజల్ట్ ఎలా ఉంటుందో 3 dosesలోనే వస్తుంది కదా. సో ఇఫ్ దే టేక్ ద సెల్ థెరపీ అలాంగ్ విత్ స్పీచ్ థెరపీ, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నేను ఈ మధ్య కాలంలో ఆటిజం గురించి వినడం, అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తుంటే, నేను చదువుకున్న రోజుల్లో కానీ ఆర్ కాలేజ్ టైంలో కానీ ఆటిజం అనే పదమే ఎక్కడ వినిపించేది కాదు, ఎవరిని చూసేవాళ్ళం కాదు. ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక 10 హౌసెస్లో 1 హౌస్ అయితే మ్యాండేటరీ ఆటిజం కిడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ వాళ్ళు అసలు ఆటిజం అంటే ఏంటి, వాళ్ళు ఎందుకంత ఓవర్ హైపర్ యాక్టివ్ ఉంటారు, హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళందరికీ ఆటిజం ఉన్నట్టా, మరి అసలు ఆ పేరెంట్స్ ఎలా డీల్ చేస్తారు, మనం ఎలా గుర్తించవచ్చు వాళ్ళకి ఆటిజం ఉందని చెప్పేసి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఎలా వస్తుంది, చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూస్తున్న కొద్దీ మనందరికీ ఒక క్లారిటీ ఇప్పిద్దామని మీరందరూ నన్ను అడిగారు చాలా మంది, ఆటిజం అంటే ఎలా ఉంటుంది అసలు, దాని గురించి ఏంటి అని చెప్పించమని. సో అందుకే ఈరోజు మీ అందరి కోసం డాక్టర్ వై నిషారెడ్డి గారిని తీసుకొచ్చేసానమాట. ది మోస్ట్ స్పెషలిస్ట్ ఆటిజం గురించి చెప్పడానికి ఇంకెవ్వరు ఇంతకంటే బ్యూటిఫుల్‌గా ఆర్ క్లారిటీగా ఇచ్చే మనిషి అయితే కనిపించలేదు యూట్యూబ్‌లో. సో వి హావ్ విత్ us నిషా గారు. లెట్స్ క్లారిఫై సో మెనీ క్వెషన్స్. హలో అండి. హలో వైషు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో ఆటిజం అనగానే నా ఫస్ట్ క్వెషన్, మదర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే కెన్ వి ఐడెంటిఫై వాళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే మేబీ మదర్ ఇంట్లో క్లాషెస్ ఎక్కువ ఉన్నా, ఆవిడ బాగా డిప్రెషన్‌లో ఉన్నా, ఊరికే గొడవల్లో ఉన్నా, దీనికి దానికి లింక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఫస్ట్ వూంబ్లో ఉన్నప్పుడు, హ్మ్. అంటే గర్భసంచిలో ఉన్నప్పుడు మనం ఆటిజం డిటెక్ట్ చేయలేం. చేయలేరు. అలా అంటే వీ వుడ్ హెవ్ రెడ్యూస్డ్ అ లాట్ ఆఫ్ కేసెస్. టీఫా స్కాన్ అని ఒకటి ఉంటుంది, అది 5th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తారు. హ్మ్. దానిలో బేబీకి ఏమన్నా ఎనాటమికల్ ఫిజియాలజీ ఏమన్నా తేడా ఉంటే, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి తెలిసిపోతాయి మనకు. ఓకే. కానీ ఆటిజం కిడ్స్లో అలాంటివి ఏమీ ఉండవు. హ్మ్. 99% ఆఫ్ ది ఆటిస్టిక్ కిడ్స్ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్. సో వాళ్ళ ఓకే. బ్రెయిన్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, అంత పర్ఫెక్ట్గానే ఉంటాయి అవి. హ్మ్. హ్మ్. సో డిటెక్ట్ చేయొచ్చా అనే దానికి వి స్టిల్ డోంట్ హ్యావ్ టెస్ట్ ఫర్ దాట్. ఓకే. సో దానికి దీనికి సంబంధం లేదు. సంబంధం ఉంది, అంటే కాజ్‌కి సంబంధం ఉంది. ఓకే. ఎలా వస్తది, ఎందుకు వస్తుంది ఆటిజం అనేది, హ్మ్. ఐ విల్ టెల్ యూ ఆన్ దాట్. ఓకే. మేము చేసిన స్టడీస్ అన్నిట్లో హిస్టరీ తీసుకుంటే 99% ఆఫ్ ద మదర్స్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. హుహు. Nowadays everybody has stress, but I think it's very important to cut down your stress when you're pregnant. ఓకే. స్ట్రెస్ అనేది ఇక్కడ Yes. వావ్! రివర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉంది డెఫినెట్లీ. ఓకే. స్ట్రెస్ కానీ అండ్ డిప్రెషన్. ఇంకొక బ్యూటీ ఏంటంటే మనకు తెలీదు ఎంత స్ట్రెస్ ఉందో. హౌ డు వి నో? యాహ్! దేర్ ఇస్ నో, లైక్ తెలీదు. సో ఆ క్రానిక్ స్ట్రెస్ ఆర్ దట్ స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. the period of pregnancy ఓకే. is the number one cause to cause autism, is what I feel, according to the studies we have dealt and with the subjects we have dealt. ఓకే. అంటే మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఎందుకు లేదు? అప్పుడు పేరెంట్స్ ఎవరు స్ట్రెస్ లేకుండేనా వాళ్ళకి? అప్పుడు బయటికెళ్ళే వాళ్ళు ఎవరు కాదు, జాబ్స్ చేసే వాళ్ళు ఎవరు కాదు, అంత స్ట్రెస్ కూడా ఎవరికి లేదు. నౌ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా పెరిగిపోయింది హ్మ్. ఉమెన్‌కి. సో ఐఎమ్ థింకింగ్ దేర్ ఆర్ సమ్ స్ట్రెస్ రిలేటెడ్ బిహేవియర్స్ అటాచ్డ్ టు దట్. ఓకే. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ఆటిజం? అసలు ఆటిజం అంటే ఏంటి? ఇట్స్ అ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అండి. ఓకే. అది కిడ్స్‌కి వస్తది. ఇది డిటెక్ట్ అయితది 2.5 years తర్వాత. ఓకే. ఒక కిడ్‌కి వెన్ హి ఈస్ 2.5 years
అప్పుడు యూ హ్యావ్ టు సీ ద సైన్స్ ఆఫ్ ఆటిజం. పుట్టినప్పటి నుంచి చూడలేము మనం. పుట్టినప్పటి నుంచి చూడలేం, ఎందుకంటే డిలే మైల్ స్టోన్స్ ఎప్పుడైతే డిలే అవుతుంటాయో ఉమ్, అప్పుడే మనం ఐడెంటిఫై చేస్తాం. అరే Okay. ఎందుకు ఇంకా మాటలు రావట్లేదు, ఉమ్, ఎందుకు నేను పిలిస్తే పలకట్లేదు అని మనకు థాట్ వచ్చినప్పుడు దెన్ సంథింగ్ ఇస్ రాంగ్ అని తెలుస్తుంది. ఓకే. బేసికల్లీ ఏం కాదు, ఇంకొంచెం రోజులు ఆగితే మాట్లాడతాడు. అలా కూడా చాలా పేరెంట్స్ డిలే చేస్తారు అనమాట. ఉమ్, నో ఉమ్, నో, పేరెంట్స్ చాలా మంది యాక్సెప్ట్ చెయ్యరు ఓకే. దట్ దర్ కిడ్ ఇస్ ఆటిస్టిక్ అని. ఉమ్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ పర్సనల్ ఇది, బట్ లాట్ ఆఫ్ పేరెంట్స్ డోంట్ యాక్సెప్ట్. అయ్యో ఇంకో 1 year వచ్చేస్తుందేమో ఉమ్, అలా, దే టేక్ ఇట్ టు 5 or 6 years. ఓకే. అప్పటి వరకు కూడా స్పీచ్ రాదు పిల్లలకి. 5 to 6 years వరకు కూడా ఎస్, మాట్లాడకపోతే మాట్లాడరా? అసలు మాట్లాడుతుంటే ఓవర్‌గా మాట్లాడడం, లేకపోతే తడబడ్డం ఉంటుందా ఆటిజం? ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్. ఓకే. అస్సలు మాటలు రాని వాళ్ళు ఉంటారు, కొందరు తడబడతారు, ఆ స్పష్టత ఉండదు మాటలలో బేసికలీ. ఓకే. ఆ స్పష్టత ఉండదు, అందుకని వాళ్ళు స్పీచ్ ట్రైనింగ్కి ఇట్లా ఏబిఏ అని అప్లైడ్ బిహేవియరల్ అనాలిసిస్ ఇవన్నిటికీ వెళ్తూ ఉంటారు క్లాసెస్కి రెగ్యులర్గా. హుహు. ఓకే. ఇప్పుడు పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గుర్తించారనుకోండి. మీరన్నట్టు యాక్సెప్ట్ చెయ్యరు ఫస్ట్ థింగ్. యాక్సెప్ట్ చేయడానికి మనం వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయగలం? ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ కామన్ ఆర్ సంథింగ్ ఎల్స్ అలా. మనం చిన్న ఉన్నప్పుడు we did not have all these novel advances, Yes. but right now we have a lot of novel advances and science has improved beyond our capacity to understand also some of the things, doctors also catching up right now. ఓకే. So ippudu we can make that autistic kid close to normal. I'm not saying complete cure, ఓకే. because దీనికి genetic factors కూడా contribute చేస్తాయి. ఓహ్! సో వీ కాంట్ సే కంప్లీట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ Mm. ఆర్ ఒక్క ఫ్యాక్టర్ని తీసుకొని దీని గురించే వచ్చింది ఆటిజం అని మనం ఇంకా చెప్పలేం. ఓకే. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అండ్ ఆ జెనెటిక్ ఫ్యాక్టర్స్లో ఇట్ ఈస్ సెడ్ దట్ మోస్ట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్ సైడ్ ఆఫ్ ద జీన్స్. ఓహ్! మోస్ట్లీ, నాట్ ఇన్ ఆల్ కేసెస్, బట్ మోస్ట్లీ ఫాదర్ సైడ్ ఆఫ్ ద జీన్. బట్ మదర్ గదా ఎక్కువ రీజన్ అని జెప్పేసి అంటుంటారు. No, 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 nothing like that. ఓకే. ఫాదర్ If you take care of your stress, if your stress is in limits, again, and మనము తీసుకునే న్యూట్రిషన్ మంచిగా ఉండాలి. ఫోలిక్ యాసిడ్ is a must. Folic acid, multivitamins throughout your pregnancy, along with vitamin D ఓకే. and good fats like omega-3. ఇవన్నీ supplements తీసుకుంటే it cuts your ability to have an autistic kid by 30%. హుహు. So, 30%. yes, if you take all these supplements, it cuts down the ability to have an autistic kid by 30%. ఓకే. సో, ఆటిజం కిడ్ వచ్చారు, గుర్తించాము. మనం యాక్సెప్ట్ చేయలేకపోయాం. హౌఎవర్ దే ఆర్ స్టార్టింగ్ టు యాక్సెప్ట్. ఆ తర్వాత ఫస్ట్ ఓకే. మన బాబు ఆటిజం ఉంది. ఇప్పుడు మనం ఏం చేయగలం అనే ఒక థాట్ అందరికీ వస్తది. Definitely. అండ్ ఇంకొకటేంటంటే బయటికెళ్తున్నారు అంటే వద్దొద్దు, ఇప్పుడు తనని బయటికి తీసుకెళ్తే మన పరువు పోతది. Social stigma. యాహ్! ఇంట్లోనే పెట్టేసి ఎళ్దాం, లేకపోతే ఎవరి దగ్గరైనా పెట్టేసి ఎళ్దాం అని జెప్పేసి చేస్తారు. విల్ దట్ ఎఫెక్ట్ దట్ చైల్డ్? A lot. ఓకే. So in autistic kids, social behavior లో ఉండడం is very positive for them. ఓకే. అందుకనే చాలా మంది ఇఫ్ యూ సీ ఫారెన్లో పనిచేసే వాళ్ళు కూడా ఇండియాకి వచ్చేస్తుండ్రు. హ్మ్. ఫారెన్లో ఏంటంటే ఇంటరాక్షన్ చాలా తక్కువ, హ్యూమన్ ఇంటరాక్షన్. మీకు నేబర్స్ ఉన్నా వాళ్ళతో మాట్లాడడం చాలా తక్కువ. అవును. సోషల్ ఇంటరాక్షన్ ఆల్సో హెల్ప్స్ దట్ ఆటిస్టిక్ కిడ్. ఓకే. జనరలీ ఆటిస్టిక్ కిడ్స్ ఆర్ ఇంట్రోవర్ట్స్, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళే ఉంటారు. హ్మ్. ఇక్కడ ఇండియాలో ఉంటే కొంచెం అది పెరుగుతుంది. హ్మ్. సో ఇట్లా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్తో కూర్చుంటారు, పేరెంట్స్తో కూర్చుంటారు, అండ్ ఇవన్నీ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేసే ఇన్ పాజిటివ్ వే టు ది Okay. ఆటిస్టిక్ కిడ్. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు కదా ఫస్ట్. బయట వాళ్ళు పక్కన పెడితే మన Correct. ఫ్యామిలీనే వద్దొద్దు ఎక్కడైనా ఇచ్చేద్దాం, లేదంటే వదిలేద్దాం అనే ఐ వాళ్ళు కూడా థింక్ ఉంటారు. నౌ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, హ్మ్. అండ్ ఇప్పుడు అది వచ్చేసింది మనకు ఆ కంఫర్ట్ లెవెల్. ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ డూయింగ్ ద బెస్ట్ టు దర్ ఆటిస్టిక్ కిడ్ రైట్ నౌ. ఓకే. ఎలా రికగ్నైజ్ చేయగలరు? యెస్, మన బాబు కూడా అంటే మనం మాట్లాడుకున్నట్టు హైపర్ యాక్టివ్ ఉండడం వేరు, ఆటిస్టిక్ వేరు. ప్రతి హైపర్ యాక్టివ్ కిడ్ ఆటిస్టిక్ అయిపోవాల్సిన అవసరం లేదు గదా! సో ప్రతి హైపర్ యాక్టివ్ కిడ్ ఆటిస్టిక్ కాదు, హ్మ్. కానీ మోస్ట్ ఆఫ్ ద ఆటిస్టిక్ కిడ్స్ ఆర్ హైపర్ యాక్టివ్. ఓకే. సో పేరెంట్స్ ఎలా గుర్తించగలరు? ఫస్ట్ నేమ్ కాలింగ్ అండి. ఇప్పుడు మీ పేరు వైషు, హ్మ్. నేను వైషు అని పిలవంగానే మీరు నన్ను చూడాలి, అవును. అది వాళ్ళు చెయ్యరు. ఓకే. ఓకే. సెకండ్, స్పీచ్, ఐ కాంటాక్ట్. మీరు నాతో మాట్లాడితే మీరు నా కళ్ళలో చూస్తారు, హ్మ్. అది సబ్ కాన్షియస్గా అయిపోతుంది, అవును. నేను చెప్పే అవసరం లేదు మీకు. హ్మ్. నేను వాళ్ళని పిలిస్తే వారు నా వైపు చూడరు, ఓకే. దే డోంట్ లుక్ ఇన్ టు మై ఐస్. సో ఐ కాంటాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్మ్. డిటెక్ట్ ఆటిస్టిక్ కిడ్. ఓకే. మన వైపు చూడకపోతే గూడా ఇట్ ఈస్
యా అంటే సిట్యుయేషన్? ఆ చిన్నప్పుడు నేను ఇప్పుడు ఎవరైనా పిలిస్తే హ్మ్. సపోజ్ దర్స్ అ 3-year-old కిడ్ హ్మ్. నేమ్డ్ హ్యారీ. హ్యారీ అంటే వాడు నా వైపు చూస్తాడు ఇమ్మీడియేట్‌గా అవును. తిరిగి చూస్తాడు. అలా చేయకపోతే దట్స్ ఇట్. లైక్ దేర్ ఇస్ సంథింగ్ అబ్నార్మల్. ఓకే. ప్రతీదీ గుచ్చి గుచ్చి చూస్తున్నారని అనుకోకుండా యెస్. యూ హావ్ టు కన్సల్ట్. యూ హావ్ టు కన్సల్ట్ అ డాక్టర్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. సో, ఇప్పుడు ఆటిజం కిడ్ అనగానే దే ఆర్ ఐ మీన్ వాళ్ళకి స్పెషల్ నీడ్ ఉండాల్సిందే మ్యాండేటరీ. ట్రూ. స్కూలుకి పంపించాలన్నా, మనం ఫుడ్ పెట్టాలన్నా, మన ఇంట్లో ఒక మెయిడ్ ఉన్నా, స్కూలుకి పంపించాలంటే పిల్లలందరితో అసలు కలవరేమో, సో, మనమే ఇంట్లో ట్యూషన్ పెట్టించుకుందాం అనే పేరెంట్స్‌ని నేను జూసాను. చాలా మంది చేస్తారండి. స్పీచ్ థెరపిస్ట్‌లని హ్మ్. ఇంటికి పిలిపించుకొని హ్మ్. ట్యూషన్స్ చెప్పించుకుంటారు. ఓకే. ఐ మీన్ స్కూల్ దట్ ఆల్సో క్యాన్ బి డన్. ఓకే. బట్ స్కూల్‌కి, కాలేజెస్‌కి వాళ్ళని పంపించాల్సిన అవసరం లేదంటారా? కాలేజ్ లెవెల్‌కైతే ఐ డోంట్ థింక్ దే విల్ బి గోయింగ్. ఓకే. బట్ మైల్డ్ ఆటిస్టిక్ ఉన్నోళ్ళు కాలేజ్‌కి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. ఆ స్పెక్ట్రమ్ మీద డిపెండ్ అయి ఉంటది. బట్ ఆటిజం ఉన్నవాళ్ళు స్కూల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళించకపోవడమే వెళ్తే బెటర్. బెటర్. వెళ్తే బెటర్. వెళ్తే బెటర్. హ్మ్. వాళ్ళొక 10 మందిని కలిస్తేనే బెటర్ వాళ్ళకు. ఓకే. బట్ టీచర్స్ కానీ, అంటే 15 మంది పిల్లల్లో ఆ పిల్లోడిని స్పెషల్‌గా జూడాలంటే కుదరదు గదా వాళ్ళకి. Those I think the school needs to decide. ఓకే. But I think they should be more accepting towards autistic kids. హ్మ్. ఈ మధ్య కాలంలో ఇంకా Yes. పెరుగుతున్నారు గాబట్టి. వాళ్ళు కొడుతుంటారా పిల్లల్ని? దే డోంట్ నో అంటే పేరెంట్స్‌కి ఎలాగో తెలీదు. వీళ్ళొచ్చి Correct. చెప్పరు. సో, వాళ్ళు కొట్టేస్తారు ఇష్టానికి. నేర్పించింది నేర్చుకోవు, చదవవు అని జెప్పేసి. అవి కూడా అవుతుంటాయి. బట్ దే షుడ్ బి కంట్రోల్డ్. హ్మ్. సో, అలా చేయగూడదు. ఇఫ్ వి బిహేవ్ వైలెంట్‌లీ విత్ ఎన్ ఆటిస్టిక్ కిడ్ ఇంకా వాళ్ళు వైలెంట్ అండ్ అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, మనం ఎప్పుడన్నా నార్మల్‌గా ఆటిస్టిక్ కిడ్స్ ఆర్ వెరీ ఎంపథెటిక్. హ్మ్. If you're talking also, they'll come hug you. They'll give you a kiss. ఓకే. And they're very affectionate and loving. ఓకే. ఓకే. పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఏమైతదంటే, ప్రతిసారి ఇట్లా హైపర్ యాక్టివ్ ఉంటే, ఒక స్టేజ్‌లో దే విల్ ఆల్సో బి ఫ్రస్ట్రేటెడ్. యెస్. రైట్? ట్రూ. సో, ప్రాబబ్లీ దట్ ఈస్ వెన్ దే రిమూవ్ దేర్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఆల్. బట్ ఐ వుడ్ సజెస్ట్ దే షుడ్ బి పేషెంట్ అండ్ దే షుడ్ నాట్ బిహేవ్ సో. ఓకే. అంటే అప్పుడప్పుడు మనమైనా ఎగ్జాక్ట్‌లీ. అల్లరి చేస్తే మనకు హ్మ్. వచ్చేస్తది అది. హ్మ్. ఇంకా వి కాంట్ డు ఎనీథింగ్. బట్ వి నీడ్ టు మనం కంట్రోల్. కంట్రోల్ చేసుకోవాలి అంతే. ఓకే. ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్ ఏంటి ఆటిజం ఉన్నోళ్ళకి? నేను కొంతమందిని చూసా గుళ్ళో అప్పటికప్పుడు ఇదైపోయి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి వచ్చేద్దాం అంటూ ఉంటారు. స్మెల్. ఓకే. దే హావ్ హైటెన్డ్ సెన్సెస్ ఆఫ్ స్మెల్. ఓకే. లైక్ ఇఫ్ యూ పుట్ ఎ న్యూ సోఫా హ్మ్. ఆ ఫెవికాల్ స్మెల్ కూడా వాళ్ళు తీసుకోలేరు. హ్మ్. యునో అండ్ ఇంట్లో చిన్న చిన్న సౌండ్స్ ఫైర్ క్రాకర్స్ దే కాంట్ టేక్. ప్రెషర్ కుక్కర్ ఆ సౌండ్ కూడా దే విల్ రియాక్ట్ వెరీ బ్యాడ్లీ. ఓకే. They'll scream, shout, go out of the house. These are the small signs by which you can recognize. ఓహ్! ఆటిజం ఉంది అని చెప్పేసి. ఎక్కువ high levels of sounds they can't take అన్నమాట. Noise they can't take all that. ఓకే. బట్ నేనొక మదర్‌ని జూసాను. వాళ్ళ కొడుకు ఆటిజం సన్ అయితే తనకేదైనా నేర్పించాలంటే, ఇప్పుడు ఫైర్ మండుతుంది అని తెలియజేయడానికి ఆవిడ వేడి వేడి నీళ్ళలో చేయి పెట్టిస్తే అది కాలితే, ఇది కాలుద్ది వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టొద్దు. యాక్సిడెంట్ అవుతది నువ్వు రోడ్డు మీదకెళ్తే ట్రాఫిక్‌లో ఉన్నప్పుడంటే, ఆవిడే స్కూటీ యేసుకొచ్చి అబ్బాయిని గుద్దేసి షీ టాట్ హిమ్ నువ్విట్లా రోడ్డు మీదకెళ్తే గుద్దేస్తారని జెప్పేసి. అలా చేయొచ్చంటారా? అది కొంచెం ఎక్స్‌ట్రీమ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. బట్ ప్రాక్టికల్‌గా నేర్పించడం ఇస్ గుడ్. ఓకే. ఇట్ వర్క్స్. ఇట్ వర్క్స్ బట్ బీ కేర్‌ఫుల్. హ్మ్. దట్స్ వాట్ ఐ వుడ్ టెల్. హ్మ్. అండ్ ఎస్పెషల్లీ ఆటిజం ఉన్న కిడ్‌కి ప్రతి ఆటిజం కిడ్‌కి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందా? లైక్ ఖచ్చితంగా. హ్మ్. ఐ వుడ్ సే ద పేరెంట్స్ హావ్ టు రికగ్నైజ్ దట్ టాలెంట్. ఓకే. మా దగ్గరికొచ్చిన వాళ్ళు వన్ గై పెయింట్స్ సో వెల్. చాలా పెయింట్ చేస్తాడు. ఇంకొక అబ్బాయి నేను గమనిస్తే హీ కెన్ లైక్ ఏదన్నా ఒక నంబర్ మీరు ఒక 4 డిజిట్ నంబర్ మల్టిప్లైడ్ ఇంటూ ఒక 3 డిజిట్ నంబర్ ఇలా చెప్పేస్తాడు. హ్మ్. క్యాల్కులేటర్ కూడా ఎగ్జ్ మనకు అవసరం ఉంటది. అవును. వాడికుండదు. అదే. సో ఐ థింక్ వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ సో హైలీ డెవలప్డ్ అండ్ కనెక్టెడ్ దట్ దిస్ హ్యాపెన్స్. ఓకే. మిగతాదంతా నార్మల్‌గా ఉండి అదొక్కటే ఎందుకలా ఉంటుంది వాళ్ళకి? చాలా ఆహ్, స్పెషల్లీ టాలెంటెడ్ ఉంటారు. వెరీ this మచ్. this is recognized in autistic kids, but we don't know why that happens. But every autistic kid, హ్మ్. like someone likes to dance, and వాళ్ళు ఎంత 3-4 hours డాన్స్ చేస్తాడు అబ్బాయి. కంటిన్యూస్. He doesn't feel exhausted. హ్మ్. జనరల్లీ వీళ్ళకి ఎనర్జీ కూడా బాగా హై ఉంటది ఆటిస్టిక్ కిడ్స్‌కి. అవును. దే ఓన్లీ స్లీప్ ఫర్ 2 అవర్స్ కానీ మనకంటే ఎక్కువ ఎనర్జీ ఉంటది వాళ్ళకు. ఓకే. సో యాహ్! దేర్ ఆర్ వెరీ స్పెసిఫిక్ టాలెంట్స్ ఉన్నాయి. వన్ కిడ్ ప్లేస్ చెస్ వెరీ వెల్.
ఎలా అంటే వాడు హీఈస్ అరౌండ్ 7 years old, he plays with 15-year-olds, 30-year-olds. He's that good in chess. ఓహ్! So it depends on how you train that kid, you know. But at the end of the day, he needs to do his daily activities. అందులో dependency లేకుండా we try to make the kid. హుహు. Daily activities లో కానీ grooming, you know, as simple as going to the washroom, ఓకే. as simple as washing his hands after eating a meal. హ్మ్. ఈ activities లో we try to make them independent. ఓకే. ఇవన్నీ నార్మల్‌గా వాళ్ళు చేయలేరా? చేయలేరు. ఓకే. ఇవన్నీ they have to be taught. నార్మల్‌గా అయితే సపోర్ట్ ఉండాలి వెనక. సపోర్ట్ ఉండాలి. ఓకే. ఎలా అయితే ఒక కిడ్ నేర్చుకుంటాడో చూసి కిడ్స్ ఎప్పుడు చూసి నేర్చుకుంటారు. హ్మ్. మనం తిన్నాక చేతులు కడగడం అనేది కిడ్స్ చూసి నేర్చుకుంటారు. అవును. అది వాళ్ళు చేసేస్తారు ఇంకా. యూనో వన్స్ దే ఈట్ దెల్ గో. దీస్ కిడ్స్ డోంట్. ఓకే. మనమే ప్రతిసారి తీసుకెళ్ళాలి. యెస్. ఓహ్! సో దానికి కూడా మనం టీచ్ చేయొచ్చు వాళ్ళకి. చేయొచ్చు. ఓకే. అంటే దానికి సెపరేట్ క్లాసెస్ ఉంటాయా? లేదంటే మనం యెస్. సెపరేట్ క్లాసెస్ ఉంటాయి. స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్‌కి స్కూల్స్ ఉంటాయి వేర్ దే టీచ్ యూ ఆల్ దిస్. హుహు. ఓకే. సో ఆటిజం ఉన్న వాళ్ళకి ఫుడ్ విషయంలో అంటే వాళ్ళని ట్రిగ్గర్ చేసే ఫుడ్స్ గూడా కొన్ని ఉంటాయి అంటుంటారు. న్యూట్రిషన్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అసలు వాళ్ళు? దేర్ ఒక డైట్ ఉంటది. దాని పేరు గ్యాప్స్ డైట్. ఓకే. జనరల్లీ ఆటిస్టిక్ కిడ్స్ ఫాలో దిస్ డైట్. హ్మ్. గట్ అండ్ సైకలాజికల్ సిండ్రోమ్ డైట్ అని ఉంటది అది. గట్ అండ్ సైకలాజికల్ సిండ్రోమ్. ఇది ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడానికి. హుహు. వీళ్ళకి న్యూరల్ ఇన్ఫ్లమేషన్ ఉంటది. ఓకే. నర్వ్స్ చుట్టూ ఇట్లా స్వెల్లింగ్ లాగా అనుకోండి. అలా ఉంటది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడే కన్‌ఫ్యూజన్, హైపర్ యాక్టివిటీ అన్నీ దిల్ గో డౌన్ అని దిస్ ఇస్ వాట్ వి థింక్. హుహు. సో ఆ డైట్ మీద పెడితే ఆల్ దిస్ ఇన్ఫ్లమేషన్ ఇస్ గోయింగ్ టు గో డౌన్ అండ్ హి ఈస్ గోయింగ్ టు యాక్ట్ మోర్ టువర్డ్స్ లైక్ ఎ నార్మల్ కిడ్. ఓకే. హి ఈస్ అట్ లీస్ట్ గోయింగ్ టు బి బెటర్ దాన్ వాట్ హి యూజ్డ్ టు బిహేవ్. హ్మ్. సో ఆ డైట్ ఫాలో అయిన వాళ్ళకి దేర్ ఆర్ ప్రిటీ గుడ్ రిజల్ట్స్. సో అట్లా ఈ అంటే గ్లూటెన్, లాక్టోస్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది బాడీలో. నార్మల్‌గా మనం తినే ఫుడ్ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. పెట్టొచ్చు బట్ ఇట్ అగైన్ డిపెండ్స్. కొందరికి పడుతుంది, కొందరికి పడదు. ఓకే. కొందరు కొన్ని ఫుడ్స్ తినగానే బాగా హైపర్ యాక్టివ్ అయిపోతారు. షుగర్స్ కట్ ఆఫ్ చేయాలి వాళ్ళకి. కొంచెం షుగర్ తిన్నా బాగా హైపర్ యాక్టివ్ అయిపోతారు. హుహు. సో దీస్ ఆర్ సమ్ ప్రికాషన్స్, మైనర్ ప్రికాషన్స్ విచ్ క్యాన్ బి టేకెన్ అండ్ విచ్ ఆర్ వెల్ సూటెడ్ బై మోస్ట్ ఆఫ్ ది ఆటిస్టిక్ కిడ్స్. ఓకే. సో ఆర్టిస్టిక్ కిడ్స్‌లో స్పెషల్ టాలెంట్స్ గుర్తించినప్పుడు వాళ్ళకంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా? స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే అంటే ఇప్పుడు లైక్ దే కెన్ ప్లే చెస్. అలా నార్మల్ కిడ్స్‌తో కాకుండా సెపరేట్‌గా వాళ్ళకి ఒక గ్రూప్స్ No, అని no, no, ఉంటాయా? no, no, no. లేదు. I think schools lo they have these events, హ్మ్. but as such outside I'm not sure. లేదు. School ఓకే. lo they have events, yeah. ఓకే. సో ఆటిజం ఉన్న వాళ్ళని మనం గుర్తించినప్పుడు ఇట్స్ లైక్ కిడ్స్ వరకేనా? అడల్ట్స్‌కి లేకుంటే ఇంకా పెద్దవాళ్ళకి కూడా అది వర్తిస్తుందా? ఏది? ఆటిజం అనే ఒక పాయింట్. చిన్నప్పటి నుంచి ఆటిస్టిక్ ఉంటే పెద్దయ్యాక కూడా యూ సే ద సేమ్ థింగ్. ఐ మీన్ మొత్తానికి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నారు గదా! ఆల్‌మోస్ట్ ఒక 90%. అదే అంటున్నా. విత్ సెల్ థెరపీ మేము చేసే థెరపీ తోటి హ్మ్. వీ కెన్ గెట్ దెమ్ క్లోజ్ టు నార్మల్. దెర్ ఇస్ నో క్యూర్. మేము కూడా క్యూర్ అనేది గ్యారంటీ వీ డోంట్ టెల్ ఇట్స్ అ క్యూర్ అని. ఓకే. వీ గెట్ ద కిడ్ క్లోజ్ టు నార్మల్. అట్లీస్ట్ ఆ డైలీ యాక్టివిటీస్ అన్న తను చేసుకోగలిగే ఒక స్టేజ్కి తెస్తాం. ఓకే. లైక్ వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా చేయడమే అవర్ గోల్. హుహు. కెన్ దే గెట్ మ్యారీడ్? ఎస్, వీ హ్యావ్ సీన్ సమ్ ఆటిస్టిక్ కిడ్స్, ఐ మీన్ బోత్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఆటిస్టిక్ గెటింగ్ మ్యారీడ్. ఎస్. ఓహ్! ఇద్దరు సేమ్ ఉంటే yes. చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ కేసెస్ ఆల్సో చాలా దెర్ ఇస్ అ థింగ్ దట్ దే కెన్ ఆల్సో గెట్ మ్యారీడ్ విత్ అదర్ డౌన్ సిండ్రోమ్ పార్ట్నర్. ఓకే. వాట్ ఈస్ దట్ వన్ మిత్ అబౌట్ ఆటిజం? అంటే జనాలకు తెలియంది ఇప్పటివరకు అర్థం కానిది. They're very affectionate people. I think nobody knows that. I think they're extremely affectionate and loving people. ఓకే. చుట్టూ ఉన్న వాళ్ళని. Yes. ఓకే. And autism spectrum లో ఒకవేళ they are on a minor spectrum, they can lead a normal life. You know, by getting all these novel therapies. హ్మ్. అలా తీసుకుంటే they can lead a normal life. వాళ్ళ ఐక్యూ కొంచెం తక్కువ ఉంటుంది. హుహు. అంటే మనం ఒకసారికి అర్థం చేసుకునే పాయింట్స్ వాళ్ళు ప్రాబబ్లీ ఒక 10 టైమ్స్ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. ఓకే. సో బట్ ఐ థింక్ ఐ మీన్ ఐ హ్యావ్ సీన్ సమ్ కిడ్స్ లైక్ గ్రో అవుట్ టు బీ నార్మల్. ఓకే. బట్ ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళకి అంత టాలెంట్ ఎక్కడి నుంచి వస్తది అనేది నాకు డౌట్. అంటే
పూర్తిగా కాలిక్యులేటివ్ చేసే మనం కాలిక్యులేటర్ ఓపెన్ చేసే లెక్కలు వాళ్ళు వెంటనే చెప్పేస్తారు. క్యాలెండర్‌లో డేట్స్ ఎప్పుడు ఏం జరిగిందని అవును. చెప్పేస్తారు. అవును. ఈ ఐక్యూ తక్కువుంటే మరి అవి గూడా బేసిక్ కమ్యూనికేషన్ ఉండదు వీళ్ళకు. ఓకే. బేసిక్ కమ్యూనికేషన్. మీరు నన్నిలా అడుగుతుండ్రు. నేను హ్మ్. దీనికి ఇలా చెప్పాలి హ్మ్. అని దట్ ఈస్ మిస్సింగ్. ఓహ్! దట్ కమ్యూనికేషన్ లింక్స్ విచ్ వి హావ్ ఇన్ అవర్ బ్రెయిన్ ఆర్ మిస్సింగ్. ఓకే. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ దాని వెనక అసలు బిహైండ్ థట్? అంటే ఎందుకు ఆటిజం వస్తది ఆ! అంటుండ్రా? లైక్ ఐ టోల్డ్ యూ హ్మ్. బయాలజికల్ కాజెస్ ఉంటాయి. జెనెటిక్ కాజెస్ ఉంటాయి. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డైట్ ఎవ్రీథింగ్ ప్లేస్ ఎ రోల్. వి కాంట్ పిన్ పాయింట్ అండ్ సే దట్ దిస్ ఇస్ వై. ఓకే. ఫాదర్‌కి ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీలో ఆటిస్టిక్ కిడ్స్ ఉన్నా కానీ హ్మ్. హీ కెన్ హావ్ నార్మల్ కిడ్స్. ఆ జీన్ ఎందుకు ఎక్స్‌ప్రెస్ అయితది కొన్ని కేసెస్‌లో ఎందుకు కాదు? హ్మ్. ఇప్పుడు ఆయనకు ముగ్గురు పిల్లలుంటే వాళ్ళ సిస్టర్ ఆటిస్టిక్ అనుకుందాం. ఆయనకు ముగ్గురు పిల్లలుంటే ఒక్క పిల్లడే ఎందుకు ఆటిస్టిక్ అవుతాడు? ముగ్గురు కావచ్చు గదా! హ్మ్. ముగ్గురైన కేసెస్‌లో కూడా ఉన్నాయి. ఓకే. కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్‌లో 1 కిడ్ ఇస్ ఆటిస్టిక్. వై డిడ్ంట్ ఇట్ ఎఫెక్ట్ ఇన్ అదర్ 2 ప్రెగ్నెన్సీస్ వి డోంట్ నో. వి స్టిల్ వి నాట్ దేర్ యెట్ టు పిన్ పాయింట్ ఆన్ 1 కాజ్. ఓకే. అది కూడా ఈ మధ్య రైజ్ అవుతున్నాయి కాబట్టి కరెక్ట్. మేబీ యూ స్టిల్ యెస్. హావ్ సో మెనీ యెస్. క్వెషన్స్ యాస్ ఎ యెస్. డాక్టర్. ఈ మధ్యలో సడెన్‌గా ఎందుకు ఇట్ ఈస్ రైజింగ్ లైక్ థట్? అంటే ఒక్కసారిగా ఆటిజం, 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 ఆటిజం అని అంటే వినిపిస్తుంది. మేము తీసుకున్న హిస్టరీ పేషెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ హిస్టరీ తీసుకుంటే ఆ డేటా ప్రకారం అయితే ఇట్స్ స్ట్రెస్. ద నంబర్ 1 కాజ్ ఇస్ స్ట్రెస్ ఇన్ ప్రెగ్నెన్సీ. వావ్! ఒక కిడ్ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఏ దానివల్ల. చెస్ అవును. స్ట్రెస్ మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆళ్ళింట్లో పెట్టే స్ట్రెస్‌కి ఇక్కడ ఒక బాబుకి పూర్తిగా లైఫ్ అవును. మొత్తం ఒక నెగెటివ్ పాయింట్ అయిపోతుంది గదా! దానివల్ల దే కాంట్ హావ్ నార్మల్ లైఫ్. ఈ ప్రతీదీ మారిపోతూనే ఉంటుంది గదా! అవును. సో, వాట్ ఈస్ దట్ వన్ సజెషన్ దట్ యూ గివ్ టు పేరెంట్స్ ఎస్పెషల్లీ? Have a stressful pregnancy period. Eat good, eat whatever you want to eat. Don't worry about your weight. Don't do any diets. And take your folic acid, take your vitamin D, హ్మ్. take your multivitamins, go to the doctor. If you have any infection, get it treated immediately. ఓకే. So, yes, and maintain good health when you're pregnant. హ్మ్. And you don't have to work. I mean, if you love to work, okay, హ్మ్. but please stay home if you can. ఓకే. ముగ్గురు పిల్లలుంటే మీరన్నట్టు వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. ఇతనొక్కడే ఇతనొకామె, తనొకామె ఆర్టిస్టిక్ అయ్యుంటే, ఆ పేరెంట్ వాళ్ళ ముగ్గురిని ఎలా డీల్ చేయగలరు ఎట్ ఏ టైమ్? ఎట్ ఏ స్ట్రెచ్ వాళ్ళ ముగ్గురిని బాగా చూసుకోవాలనే అనుకుంటారు. తను ఆర్టిస్టిక్. వీళ్ళిద్దరికి ఒక్కసారి చెప్పింది అతనికి 10 సార్లు చెప్పాలి. Kids are very supportive ఇందులో. ఓకే. సిబ్లింగ్స్ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఓహ్! పేరెంట్స్ చూసుకోకపోయినా సిబ్లింగ్స్ బాగా చూసుకుంటారు. అలాంటి కేసెస్ ఉన్నాయా? చాలా కేసెస్ ఉన్నాయి. ఓహ్! నైస్. అంటే అలా పిల్లల్ని చూసుకోవడం పేరెంట్స్‌కి డిఫికల్ట్ అవ్వదా అని నేను చాలా డిఫికల్ట్ అవుతది పేరెంట్స్‌కి. ఎందుకు ఇప్పుడు రాత్రి వాళ్ళు 2 అవర్సే పడుకుంటారు. హుహు. ఓకే. సో, పేరెంట్ నెక్స్ట్ డే దే హావ్ టు గో అండ్ వర్క్ ఆల్సో. ఇప్పుడు మీకు నిద్ర సరిగ్గా లేకపోతే యూ కాంట్ ఈవెన్ వర్క్ ప్రాపర్‌లీ ద నెక్స్ట్ డే. హ్మ్. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేరెంట్స్‌కి ఎందుకు ట్రబుల్ ఉండదు? అసలు ట్రబుల్ అయ్యేదే పేరెంట్స్. నాట్ ద పర్సన్ హూస్ ఆటిస్టిక్. ఓకే. బట్ అది ఎలా అర్థమవుతుంది మనకి? అంటే పేరెంట్స్‌ని తిట్టేస్తుంటాం. ఇప్పుడు మనం గూడా అలా ఎందుకు అరుస్తున్నారండి మీరు బాబు మీద? మీకేం తెలుసు పిల్లల గురించి తనకు మీకు బాలేదు. రోజు ఒక పిల్లోడికి ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆల్సో అంటిల్ హి ఈస్ లైక్ హ్మ్. ఈవెన్ ఆఫ్టర్ హి ఈస్ మేజర్ పొద్దున్నుంచి రాత్రి వరకు పొద్దున బ్రష్ నుంచి రాత్రి బ్రష్ చేసుకొని పడుకునే వరకు చూసుకోవాలంట ప్రతీదీ. అబ్బా! తినడము, బట్టలు వేయడము, ఎవ్రీథింగ్. కెన్ యూ టేక్ ఇట్? జస్ట్ వినడానికే చాలా ఎగ్జాస్టింగ్‌గా ఉందది. చిరాకనేటిది వాళ్ళకు ఇట్స్ కామన్. బట్ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే కాబట్టి హ్మ్. ఎంతమందున్నా కంట్రోల్ అంతే. జేసుకోవాలి. అంతే. ఎలా చూసినా ఒక మనిషిని హెల్ప్‌గా పెట్టుకొని తీసుకొని చేస్తే చేయొచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. చాలా మంది చేస్తారలా. హ్మ్. బట్ వాళ్ళే చూడనప్పుడు నేను ఆ వీడియోస్ చూసా యూట్యూబ్‌లో. లైక్ పిల్లల్ని వాళ్ళే కొడుతుంటారు వీళ్ళు పేరెంట్స్ ట్రూ. కనిపించినప్పుడు. వాళ్ళ ఇష్టానికి కొట్టేసి అంటే దే ఆర్ గెట్టింగ్ పేడ్ ఫర్ థట్. అంటే వాళ్ళని చూసుకోవడానికి. బట్ స్టిల్ వాళ్ళని కొడితే వీళ్ళెందుకు చెప్పలేరు ఇంట్లో మళ్ళీ తిరిగొచ్చి పిల్లలు? బికాస్ దే కాంట్ టాక్. ఎలా చెప్తారు? మీరు చెప్తేనే లైక్ ఐల్ ఆస్క్ యూ. హౌ ఆర్ యూ ఫీలింగ్? యాహ్! ఐయామ్ నాట్ ఫీలింగ్ గుడ్. ఐ హావ్ హెడేక్ అని అంటారు. మిమ్మల్ని చూస్తే నాకు అర్థం కాదు మీకు హెడేక్ ఉందని. మీరు చెప్తేనే నాకు తెలుస్తది. ఓకే. రైట్? అంటిల్ ఐ రియల్లీ రియల్లీ నో యూ అండ్ ఐ ఫిగర్ ఔట్ సమ్‌హౌ యూ హావ్ ఎ హెడేక్. ఓకే. సో దట్ ఈస్ ద కేస్ విత్ ఎవ్రీబడీ. సో పిల్లలైతే మీరు చూడంగానే మీకు ఆకలైతుందని నాకు తెలీదు. యూ హావ్ టు టెల్ మీ రైట్? యాహ్! సో సేమ్ థింగ్. హ్మ్. బట్ పిల్లలకి చెప్పలేరసలు పూర్తిగా. ఎలా చెప్తారు? వాళ్ళ ఆకలైతుంటే సమ్ కిడ్స్ గో అండ్ బ్యాంగ్ దేర్ హెడ్ టు ద వాల్. సమ్ కిడ్స్ కీప్ హిట్టింగ్ దేర్ పేరెంట్స్ ఇలా. ఓకే. ఇలా
they are able to communicate like this physically. మాటలు Verbally వచ్చినా రావు. చెప్పలేరు. చెప్పలేరు. ఏదో ఒక ఫిజికల్ ఇది ఉంటది. యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ ఉంటది చెప్పడంలో. హ్మ్. They'll go hit their mom or they'll go bang their head. అలా డిఫరెంట్ వాళ్ళు పేరెంట్స్ కనుక్కుంటారు. ఓకే హీస్ డూయింగ్ దిస్ అంటే హీస్ హంగ్రీ అని. అంటే ఇంకా 24/7 వీళ్ళు గమనిస్తూనే అంతే. ఉండాలి. వావ్! దానికి స్పెషల్‌గా ఇంకా ట్రీట్‌మెంట్ ఉండదు కాబట్టి 24/7 ఒకవేళ తల అక్కడ కొట్టుకుంటున్నాడంటే అంటే ఆకలేస్తుంది. ఉంటది. స్పీచ్ థెరపీ ఉంటది. బిహేవియరల్ థెరపీ ఉంటది. సో నౌ వి ఆర్ డీలింగ్ విత్ సెల్ థెరపీ. ఓకే. లైక్ స్పీచ్ థెరపీ అనేది ఏంటంటే మీకు వాళ్ళు నేర్పిస్తారు. ఎలా మాట్లాడాలి. దే విల్ కీప్ సమ్ పెన్సిల్ ఇన్ ద మౌత్ అండ్ కొంచెం యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. లైక్ మసాజింగ్ అదంతా చేసి ఎలా మాట్లాడాలి, ప్రొనౌన్స్ ఎలా చేయాలి చెప్తారు. ఓకే. సెల్స్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నల్ థెరపీ వేర్ యాక్చువల్లీ వి గివ్ సెల్స్ ఇంటు ద బాడీ and we remove cells from their blood, bone marrow, ఓహ్! and then infuse it after engineering the cells, infuse it back into the autistic kid and repair the injuries which are there in the nerve, or repair the inflammation which is there in the nerves, ఓహ్! అలా reduce the inflammation. అవుతుంది. We are doing it. అవుతుంది. ట్రీట్‌మెంట్ ఉంది. ఉంది. ట్రీట్మెంట్ ఉంది. బట్ ఆ ట్రీట్మెంట్ కూడా మీరు కంప్లీట్‌లీ క్యూర్ అయితే చెయ్యదు. నేను అదే చెప్తున్నా. ఓకే. సింప్టమ్స్ ఏమైతున్నాయో బాగా తక్కువ చేస్తది. హ్మ్. అండ్ కిడ్నీ క్లోజ్ టు నార్మల్ చేస్తది నేను చెప్పినట్టు. ఓకే. పూర్తిగా క్యూర్ చేయడం నేను సెల్ థెరపీ తీసుకున్నాక మై కిడ్ షుడ్ బికమ్ లైక్ ఐన్‌స్టైన్ అంటే కుదరదు. ఓకే. దట్స్ వాట్ యూ ఆర్ సేయింగ్. విల్ గెట్ హిమ్ క్లోజ్ టు నార్మల్ అంతే. థెరపీస్ ఉంటాయి. ఆహ్, ఆపరేషన్స్ ఇట్లాంటివి కాదు. ఉండదు. ఏమైతది ఆటిజంలో అంటే బేసిక్ ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు. హ్మ్. ఓకే. మై ఆడిటరీ కార్టెక్స్ గెట్స్ ఇట్. ఓకే. ఓకే. అండ్ ఇట్ గోస్ టు మై వెర్నికేస్ అండ్ దెన్ ఇట్ కమ్స్ ఔట్ త్రూ మై మౌత్ మౌత్. సేయింగ్ దట్ ఓకే నీకు ఇది అర్థమైంది, ఇది ప్రాసెస్ అయింది, నువ్వు ఇది మాట్లాడాలని చెప్పేసి. హ్మ్. ఆ లింక్ వాళ్ళలో మిస్సింగ్ ఉంటది. ఓకే. సో వి యాక్టివేట్ దోస్ లింక్స్. ఆ న్యూరల్ లింక్స్ అనేది యాక్టివేట్ చేస్తాం ఓకే. త్రూ సెల్ థెరపీ. హ్మ్. వాళ్ళకేదైనా ట్రిగ్గరింగ్ పాయింట్ వచ్చి హైపర్ యాక్టివ్ అయిపోతే హౌ కెన్ వి కంట్రోల్ దెమ్? ఎక్కడ ఎస్పెషల్లీ ఫంక్షన్‌లోనో బయట టెంపుల్‌కో ఎళ్ళున్నాం మనం. ఇలా ట్రిగ్గర్ ఫస్ట్ అయిపోయారు. స్టాప్ దట్ ట్రిగరింగ్ పాయింట్. ఓకే. స్టాప్ దట్ ట్రిగరింగ్ పాయింట్ అండ్ జస్ట్ కామ్ హిమ్ డౌన్. పేరెంట్స్ విల్ నో. హ్మ్. Parents are the best ones to know how to calm him. కంట్రోల్ దెమ్. Yes. ఓకే. సో వాళ్ళ దగ్గర టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నా థెల్ నో They'll know. ఆ కిడ్ ఎలా బిహేవ్ Yes. చేస్తున్నాడు. ఇప్పుడు తనని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని జెప్పేసి. Yeah, yeah. బట్ That they'll know. ఓవర్ ఇంకా అసల వినని పిల్లలు గూడా ఉంటారా ఆ కేసెస్‌లో? మీరెప్పుడైనా చూసారా? లైక్ ది వర్స్ట్ ఈ కేస్ పిల్లలే వినరు అసలు ఏమి వినరు వీళ్ళు. వీళ్ళకి ఫోకస్ ఉండదు. హైపర్ యాక్టివ్ ఉంటారు. They don't listen. హ్మ్. But there are certain ways by which you can make them listen to you. ఓకే. నేను ఇప్పుడు I'll tell the 5-year-old అరే నువ్వు ఇక్కడ కూర్చొని చదువు అని చెప్తే వాడు వింటాడు. వినేటోడైతే వింటాడు. ఆటిస్టిక్ ఇస్ వినరు. నన్ను ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళు వినరు. వాళ్ళకి అర్థం కాదు నేనేం చెప్తున్నానో ఫస్ట్. హ్మ్. ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాలి నేనేది చెప్పేది. ఓకే. ఇంకొకటి స్పీచ్ రావాలి. దీంతో 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పోతాయి. హ్మ్. స్పీచ్ ఒకటి రావడం. స్పీచ్. వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, ఆలోచిస్తున్నారో అట్‌లీస్ట్ స్పీచ్‌లో సమ్‌హౌ ఇఫ్ ఇట్ కమ్స్. సో మీ దగ్గరకొచ్చినప్పుడు మీరెలా ట్రీట్ చేస్తారు? ఐ మీన్ ఫస్ట్ అసలు వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా మాట్లాడగలరు వాళ్ళతోటి? ఐ లుక్ ఎట్ ఐ కాంటాక్ట్. ఐ ఓకే. కాల్ దెమ్ బై దేర్ నేమ్. హ్మ్. సపోజ్ ఇప్పుడు ఆకాంక్ష అని ఉన్నాడనుకో, హాయ్ ఆకాంక్ష అని అంటారు. హ్మ్. కొందరు చూస్తారు బావుంటది కొందరికి ఐ కాంటాక్ట్. కొందరికి అస్సలు బావుండదు. ఓకే. అండ్ generally they look at me, they go off, shy off, and హ్మ్. again they'll come. హుహు. And they if I just wash my hair, they look at my shampoo smell and they'll come. They'll again smell my hair. ఓహ్! They'll hug me, they'll give me a kiss, ఓకే. and then I'll start talking to them. హ్మ్. So ala మెల్లమెల్లగా you have to build a rapport with them. ఇట్ విల్ టేక్ టైమ్. It will take time. ఒక It will థెరపీ take time. సెషన్ గూడా Yeah. మేము when we are giving IV also, we'll be like, what are you doing? వాళ్ళని పట్టుకోవడం, they have a lot of energy. హ్మ్. వాళ్ళకి ఒక్క ఇంజెక్షన్ వేయడానికి you need 5 people to hold them. ఓహ్! చాలా ఎనర్జీ ఉంటది వాళ్ళకు. ఆ ఎనర్జీ అంతా ఎక్కడ పెట్టగలరు వాళ్ళు? దట్ ఈస్ ద థింగ్. ఓకే. వాళ్ళు తినరు కూడా ఎక్కువ. లైక్ తినేది గూడా తక్కువే ఉంటది. చేసేది తక్కువే ఉంటది. బట్ స్టిల్ దే ఆర్ వెరీ ఎనర్జిటిక్. అక్కడక్కడ ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ పాయింట్ ఉంటుంది. ఉంటది. యాహ్! మీకెలా అసలు దీని మీద ఇంట్రెస్ట్? ఐ మీన్ మీరేం చేస్తారు బేసికల్లీ? అండ్ ఆటిజంని ఎలా ట్రీట్ చేస్తున్నారు? హౌ డు యూ గాట్ ఇంటు దిస్? సో ఐఎమ్ ఇంటూ సెల్ థెరపీ అండి. ఓకే. So we deal with all kinds of cells. Mm. And one thing I found out that cells are the building blocks of your body. ఓకే. Okay.
వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ యువర్ బాడీ? సెల్స్. Cells. సెల్స్ నుంచే మనకు టిష్యూస్ నుంచి ఆర్గన్స్ అలా. హ్మ్. So the diseases which are not regularly cured by surgery or medicines or anything, there is a scope for cell therapy to at least control the disease. ఓకే. మొత్తం క్యూర్ చేయకపోయినా your quality of life will get better. ఓకే. So that was a very fascinating thing for me. హుహు. అండ్ ఆటిజంలో వచ్చేసరికి మీరు ఒక 3-4 ఇయర్స్ ఆ స్కూల్స్కి వెళ్ళి స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అని చాలా రకరకాల థెరపీస్ ఉంటాయి. హ్మ్. అవన్నీ మీరు ఒక 3-4 ఇయర్స్ ఒక ఆటిస్టిక్ కిడ్ని స్కూల్కి పంపిస్తే ఐ కెన్ గివ్ దోస్ రిజల్ట్స్ ఇన్ లైక్ 3 doses. ఓకే. 3 doses అంటే వీ గివ్ ఇట్ ఇన్ లైక్ 3 weeks అపార్ట్. ఒక డోస్ ఇచ్చిన తర్వాత 3 weeks తర్వాత Gap. సెకండ్ డోస్, ఓకే. దెన్ అగైన్ 3 weeks గ్యాప్, థర్డ్ డోస్. ఈ 3 dosesలో మీకు ఆ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి యూ డోంట్ నీడ్ 6 years ఆఫ్ టైమ్. you don't need years of time to understand all that. ఓకే. 3 dosesలో Yes. అయిపోతుంది. అది అర్థం కావాలి జనాలు. Yes, ఈ సెల్ థెరపీ అనేది గట్ అండ్ నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేసి Mm. ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిస్తుంది, ఓకే. విచ్ నార్మల్ స్పీచ్ థెరపీ కాంట్. ఆబ్వియస్లీ ఇట్ Mm. ఇస్ బయట నుంచి చేపిస్తారు స్పీచ్ థెరపీ. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు, న్యూరల్ లింక్స్ అన్ని యాక్టివేట్ అయినప్పుడు ద కిడ్ రెస్పాన్స్ బెటర్. హౌ ఇస్ ఇట్ బెటర్ అంటే మిగతా ఇప్పుడు ఆల్రెడీ చాలా జరుగుతూనే ఉన్నాయి కదా! దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఎలా? ఆటిజం కిడ్‌కి స్పీచ్ థెరపీ అని చెప్పేసి Okay. లేకపోతే స్కూల్స్‌కి పంపించడం వాళ్ళు ఏదో తీసుకుంటూ ఉన్నారు ఆల్రెడీ ట్రీట్మెంట్స్. మీరిచ్చే ట్రీట్మెంట్ ఎలా బెటర్ ఇది? నేను అంటున్నా తక్కువ రోజుల్లో నా ట్రీట్మెంట్ ఇస్ గివింగ్ యూ అ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్, ఓకే. విచ్ యూ విల్ అంటే మీకు 3-4 ఇయర్స్లో ఆ స్పీచ్ థెరపీ అవన్నీ తీసుకునే రిజల్ట్ ఎలా ఉంటుందో 3 dosesలోనే వస్తుంది కదా. హ్మ్. సో ఇఫ్ దే టేక్ ద సెల్ థెరపీ అలాంగ్ విత్ స్పీచ్ థెరపీ ఇంకా సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఓకే. దట్ ఈస్ వాట్ వి ట్రై టు డూ. సెల్ థెరపీ అంటే తీసేస్తారు ఏవైతే ఇబ్బంది ఉందో న్యూరో. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది బాగా సెల్ థెరపీ. ఓకే. సో దానితో వేరే రెస్పాన్సెస్ అన్ని బాగా మంచిగా ఉంటాయి కిడ్లో. సో టు ఎండ్ విత్ దిస్, మీరు ఆటిజం ఉన్న కిడ్స్‌కి అలానే ఆటిజం డీల్ చేస్తున్న పేరెంట్స్‌కి, టీచర్స్‌కి, వాళ్ళు పెట్టుకునే ఒక కేర్ టేకర్‌కి ఏమైనా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? Autistic kids are normal in their own way, very loving and affectionate people. ఎంత అయితే అంత ప్లీజ్ be very good to them. This is even to the common public, I would say. ఓకే. Be good to them. There is no harm in being kind to another person, ట్రూ. right? యాహ్! So be respectful, be very kind and loving. I think that will reduce their symptoms by itself. ఓకే. So yeah, యూ బీ కైండ్ ఫస్ట్. be kind. Be kind to everybody. So that is what I would like to tell everyone. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. You're welcome, Vaishu. That was really nice. నైస్ మీటింగ్ యూ అండ్ నైస్ హ్యావింగ్ కన్వర్సేషన్ విత్ యూ. Same here. It will be very helpful for those parents Sure, sure, and sure, sure. everyone. Yeah, thank you. Thank you.